ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. అండ్ ఇంకొకటి, మీకు ఫెంక్షీ కూడా తెలుసు అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. నేను చాలా మంది తెలిసి తెలవక ఫెంక్షీని ఫాలో అవుతుంటారు. అసలు ఏంటి గురూజీ ఫెంక్షీ అంటే? ఈ ఫెంక్షీ అంటే చైనా సాంప్రదాయం. ఓకే. మనకు భారతీయ సాంప్రదాయం ఉంది. ఓకే. మనకు వాస్తు శాస్త్రము మన ఋషులు ఈ విధంగా కనుగొన్నారు, ఇలా చెప్పుకున్నారని ఉంది కదా. అలాగే చైనా సంబంధించినటువంటి ఫ్యాంక్షీ ఏదైతే ఉందో వాళ్ళ ఆ ఫ్యాంక్షీ పద్ధతిలో ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. నేను ముందు జరిగే దాంట్లో అన్ని ఇంకా మీకు వివరంగా చెప్తాను. రైట్ సార్. అంటే కాదు సార్ గురూజీ, ఇప్పుడు ఇది చైనాకే పరిమితం అవ్వాల్సిన ఈ వాస్తు సడన్ గా మన తెలుగు రాష్ట్రాలు ఇంత పాపులర్ ఎట్లయింది గురూజీ? ఎట్లయిందంటే ఇప్పుడు మన కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా అవును, అండ్ ప్రతి సంవత్సరం అనేది చేంజెస్ కోరుకుంటారు జనాలందరూ కూడా. అవును. రెండోది వచ్చేసి పక్కన ఒకరు ఇల్లు కట్టుకున్నారంటే వాళ్ళకంటే మంచిగా ఉండాలన్న ఆలోచన మనకు వస్తుంది. ఆ డిజైన్ కంటే మన డిజైన్ ఇంకా బాగుండాలని వస్తుంది. ఇంట్లో పెట్టుకున్న గ్యాడ్జెట్స్ వస్తువులన్నీ కూడా ఇంకా అప్డేట్ గా ఉంటే బాగుండాలని వస్తుంది. వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఈ ఫ్యాంక్షీ నుండి వచ్చినటువంటి ఏవైతే వస్తువులు ఉన్నాయో అవి వాళ్ళు అక్కడ నుండి అడ్వర్టైజ్ చేయడం కూడా, ఇది పెట్టుకుంటే ఇది వచ్చేస్తుంది, ఇది పెట్టుకుంటే ఇది జరిగిపోతుంది అన్న భావనలు కలిపినందుకు మన భారతదేశంలో అరే ఇవి పెట్టుకుంటే నిజంగానే ఇవి అవుతాయేమో, సరే అవుతే అవ్వకపోవచ్చు, కాకపోతే ఇది పెట్టుకుంటే ఒక పక్క వాళ్ళకన్నా మనకు కొంచెం షో కనిపిస్తుందేమో అన్న ఆలోచనతో ఈ ఫ్యాంక్షీ అనేది ఇంతగా అభివృద్ధి అనేది మన భారతదేశంలో జరగడం అయిందనేది ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు అండి. రైట్ గురుగారు. అయితే ఒక మాట ఉంది, అంటే యాక్చువల్గా ఫెంక్షూ అనేది చైనాది కాదు, అది కూడా మన భారతదేశందే. ఒకప్పుడు బౌద్ధం మన దేశం నుంచి ఎట్లాగైతే చైనాకు పోయిందో దాంతో పాటు ఈ ఫెంక్షూ శాస్త్రం కూడా వెళ్ళిపోయి అక్కడ వేళ్ళూడుకుంది అనేది ఒక వాదన ఉంది. ఆ వాదన నిజమేనా? దానికి ఏమన్నా చారిత్రక ఆధారాలు అలాంటివి ఉన్నాయా? 100% నిజమేనండి. ఎలా అంటే బుద్ధుడు అనేది ఆయన రాజు, మన దేశాన్ని ఇక్కడ రాజుగా ఉన్నారు ఆయన. ఆ బుద్ధుడు రాజుగా ఉన్నప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుండి ఎన్నో కళలు, విద్యలు, వేదాలు అన్నీ కూడా నేర్చుకుంటారు. ఆ నేర్చుకున్నప్పుడు మన వేదాల్లో నుండి ఆయన యంత్రాలన్నీ కూడా ఎలా పనిచేస్తాయి అనేవి గ్రంథాలన్నీ కూడా నేర్చుకున్నారు ఆయన. సో అవన్నీ విద్యలు నేర్చుకున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి దాన్ని ఎలా అమల్లోకి తెచ్చారనడానికి ఒక ప్రమాణం ఉందండి. ఆ ప్రమాణం ఏమిటి అంటే, ఆ యంత్రము ఏమిటి అంటే, వాళ్ళు ఫ్యాంక్షీ మొత్తం ఆధారపడేది ఒకే ఒక వస్తువు పైన. ఇంకా మనమైన వేదాలు, మంత్రాలు, ఎక్కువ అంటాం. వాళ్ళు బుద్ధుడు దగ్గర నుండి పొందినటువంటి ఒకే ఒక యంత్రం. ఆ యంత్రము ఎలా పుట్టింది? పాల సముద్రము చిలుకుతున్నారు, కల్పవృక్షం అన్నారు, అదన్నారు, అమ్మవారు వచ్చిందని అన్నారు. ఇవన్నీ ఎంతోమంది ఎంతో గురువుగారులు ఎంతో వైభవంగా చెప్పారు. బట్ ఈ పాల సముద్రం చిలకడానికి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే, ఈ 4 యుగాలు కూడా నడవడానికి మన ఆది పరాశక్తి అయినటువంటి అమ్మవారు, ఇటు దేవతలతో పాటు రాక్షసులు కూడా ఉన్నారు. అసలు ఆది పరాశక్తి అమ్మవారు పుట్టింది అని అంటేనే మనకు ఒక చీకటి నుండి ఓంకార ధ్వనితో అమ్మవారు పుట్టిందని అంటారు. ఆది పరాశక్తి పుట్టిన తర్వాత అమ్మవారి కోపానికి రాక్షసులు పుట్టారు, అమ్మవారి ప్రేమకి దేవతలు పుట్టారు. అయితే ఈ రెండిటిని అమ్మవారు చూస్తూనే ఉంటుంది ఎప్పుడు కూడా. అలాగే మరి ఈ క్షీర సముద్రం ఏంటి, పాల సముద్రం ఏంటి, చిలకడం ఏంటి అనేది ఎంతోమంది ఎన్నో విధాలుగా చెప్పుకున్నారు. అయితే ఆ క్షీర సముద్రాన్ని ఇటు దేవతలు అటు రాక్షసులు చిలుకుతున్నప్పుడు అక్కడే ఉన్నటువంటి అమ్మవారు అంతా కూడా గమనిస్తూ ఇటు దేవతల వైపు నుండి సాక్షాత్తు విష్ణుమూర్తి కూర్మావతారము ఎత్తి
ఆ క్షీర సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ పర్వతం కింద ఆయన బరువును మోస్తూ ఉన్నాడు. ఇది అది ఉన్నటువంటి నిజం అది. ఎప్పుడైతే ఆ పర్వతాన్ని మోస్తున్నప్పుడు ఎప్పుడైతే వీళ్ళు చిలుకుతున్నారో ఆ పర్వతము మోస్తున్న ఆ ఏది కూర్మావతారం అంటే తాబేలు, ఈ తాబేలు వీపు పైన ఉన్నటువంటి ఆ పర్వతం ఎన్నిసార్లు చక్రంలాగా తిరుగుతుందో ఆ తాబేలు పైన ఇట్లా 4 మచ్చల్లాగా ఉంటాయి, 9 మచ్చల్లాగా. ఆ మచ్చల పైన గీతలు పడ్డాయన్నమాట. ఒక్కసారి చిలికినప్పుడు ఒక యంత్రం, రెండోసారి చిలికినప్పుడు రెండో యంత్రం, అట్లా ఎన్నిసార్లు చిలికారో అన్ని యంత్రాలు ఆ కూర్మ అవతారం నుండి బయటపడ్డాయి. అంటే ఇంతటి సృష్టి నిర్మాణానికి జరుగుతున్నటువంటి తతంగం అంతా కూడా ఆదిపరాశక్తి అయినటువంటి అమ్మవారు ఇటు దేవతలతో అటు రాక్షసులతో చేయిస్తూ ఆమె అంతా కూడా అక్కడ నుండి గమనిస్తుంది. రాక్షసులు వేడుకున్నారు, మరి దేవతలే గెలుస్తున్నారమ్మా, మరి మాకేంటి పరిస్థితి? 4 యుగాలు ఉన్నప్పుడు 4 యుగాలలో 3 యుగాలు నేను దేవతలకే ఇస్తున్నానయ్యా, ఒక యుగాన్ని మీకు ఇస్తున్నాను, కలియుగం. ఆ కలియుగం నేను మీకు ఇస్తున్నాను. ఈ కలియుగంలో నన్ను కానీ దైవాన్ని కానీ ఎవరైతే గుర్తుపెట్టుకొని వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా డబ్బు వ్యామోహం పక్కన పెట్టి ఈజీగా అన్నీ వచ్చేయాలన్న ఆలోచనలని పక్కన పెట్టి దేవుడు ఉన్నాడన్న భావనతో నడుస్తాడో వాళ్ళకి ఏదో ఒక రూపంలో నేను వచ్చి ఖచ్చితంగా సహాయపడతాను అనేది ఇది సాక్షాత్తు జరిగింది. అలాగే ఎప్పుడైతే ఈ ఆ పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు ఆ కూర్మ అవతారంలో ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తి ఎప్పుడైతే అక్కడ ఉన్నారో ఆ చిలికిన కొద్దీ ఒక్కొక్క యంత్రం అనేది బయటపడింది. అందులో నుండి బయటపడినటువంటి యంత్రమే పంచాదశి యంత్రం అంటారు. పంచాదశి యంత్రం. ఈ పంచాదశి యంత్రం ఎలా ఉంటుందండి అంటే పైన ఫస్ట్ లైన్ వచ్చేసి 4, 9, 2, సెకండ్ లైన్ వచ్చేసి 3, 5, 7, లాస్ట్ లైన్ వచ్చేసి 8, 1, 6. ఇలా 9 అక్షరాలు, అది మన 9 అంకెలు ఈ 9 గడుల్లో ఉంటాయన్నమాట. అవి ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూపిస్తాను. పంచాదశి యంత్రము. ఇక్కడ 8, 1, 6 ఉన్నాయి ముందు, తర్వాత 3, 5, 7 ఉన్నాయి, తర్వాత 4, 9, 2 ఉన్నాయి. ఈ యంత్రాన్ని మీరు ఏ పక్క నుండైనా ఇలా లెక్క పెట్టినా ఇలా మొత్తం అన్ని టోటల్ చేస్తే సంఖ్య 6 వస్తుంది. ఒకసారి చూడండి అండి. 1, 5, 9 ఎంత అయింది? 15 అయింది. 15 అంటే 1 + 5 = 6. అడ్డంగా కూడా 15 ఉంది. 15 ఉంది. ఎటు నుండి చూసినా 15 వస్తుంది. ఆ 15ని మళ్ళీ మనం కూడుకుంటే వచ్చేది 6. 6 అంటే అమ్మవారు, ఆ లక్ష్మీ అమ్మవారు 6వ సంఖ్య నుండి జన్మించిందన్నమాట. అమ్మవారికి ప్రీతికరమైనటువంటి సంఖ్య ఏదైనా ఉందంటే 6. ఈరోజు మనం లగ్జరియస్ట్ లైఫ్ కోరుకోవాలంటే 6వ సంఖ్య. మీ డేట్ ఆఫ్ బర్త్లో 6 ఉందంటే ఏదో ఒక మూలలో లగ్జరియస్ట్ అనేది ఉంటుంది. లాస్ట్ టైం ఎపిసోడ్లో నేను చెప్పాను. అయితే ఈ మన పంచదశి యంత్రం ఏదైతే ఉందో ఈ యంత్రము మనకు బుద్ధుడితో పాటు చైనాకి వెళ్ళింది. ఇది ప్రమాణం అండి. మన భారతదేశంలో ఉన్నటువంటి యంత్రం ఈ విధంగా ఉంది అన్నమాట. ఆ ఎప్పుడైతే బుద్ధుడితో పాటు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఇలా మారింది. ఇది లోషో గ్రిడ్. ఇది ఈ 4-3 అనేది ఒక ఎలిమెంట్ అయిందండి. ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఏ వాటర్ ఎలిమెంట్. సెకండ్ ఎలిమెంట్ ఈజ్ ఏ ఎయిర్ ఎలిమెంట్. 4-3 ఈజ్ ఏ ఎయిర్ ఎలిమెంట్. అండ్ 9 ఈజ్ ఏ ఫైర్ ఎలిమెంట్. అండ్ 2-5-8 ఈజ్ ఏ అర్త్ ఎలిమెంట్. 2-5-8 ఈజ్ ఏ అర్త్ ఎలిమెంట్. అండ్ 7-6 ఈజ్ ఏ మెటల్ ఎలిమెంట్. ఇట్లా 5 ఎలిమెంట్లతోటి ఇది అక్కడ సవరణ చేయబడింది బుద్ధుడితో పాటు వెళ్ళి.
అనేది ఇది మన వాళ్ళు చెప్తున్న మాట. మన దగ్గర నుండే వెళ్ళింది అనడానికి ఇది ప్రమాణం అండి. దీన్ని గనక మనం కరెక్ట్గా తెలుసుకొని ముందుకెళ్తే గనక ఇంకా లైఫ్లో మంచి లాభాలు పొందొచ్చు.